నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటూ హృదయ రేఖ గురించి మరికొంత సమాచారాన్ని మీకు ఇవ్వాలని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం హృదయ రేఖ కొంతమందిలో అస్పష్టంగా ఉంటూ ఈ రేఖ ఉందా లేదా అన్నట్లు అస్పష్టంగా ఉంటుంది. పాలిపోయినట్టే కాకుండా లోతు తక్కువగా కాకుండా ఇలా అస్పష్టంగా ఉంటుంది. దీనికి తోడు బుధరేఖ శుక్రస్థానం నుంచి బయలుదేరినటువంటి ఒక అస్పష్టమైన వంకర టింకర బుధరేఖ కూడా ఈ హృదయ రేఖను చేరితే ఈ శుక్రస్థానము ఇంకా మిగిలిన రేఖలు స్పష్టంగా ఉన్నా ప్రధానంగా ఈ హృదయ రేఖ మన మనస్సు ఇది శుక్రస్థానం నుంచి వచ్చినటువంటి బుధరేఖ కట్ చేస్తే ఇక్కడ ఇది కూడా వంకరగా ఉండి అస్పష్టంగా ఉంటే ఇటువంటి వ్యక్తులు ఇక్కడ స్నేహమైన ప్రేమైన ఇతరులతోటి సంబంధ బాంధవ్యాలైన కామవాంఛతోటి వ్యాపార దృక్పథంతో చూస్తూ అటువంటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటూ చాలా వరకు తమ జీవితాన్ని ఈ రేఖలు ఎలా అయితే అస్పష్టంగా ఉన్నాయో వాళ్ళ జీవన విధానాన్ని కూడా అలా చేసుకుని చాలా వరకు పాడు చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఈ రేఖల్ని మనం పరిశీలించినప్పుడు అది స్త్రీలైనా పురుషులైనా రెండు చేతుల్ని పరిశీలించి దీంట్లో స్త్రీలకైతే ఎడమ చేతిని ప్రాక్టికల్ హ్యాండ్ గాను కుడి చేతిని న్యాచురల్ హ్యాండ్ గాను తీసుకుని అదే పురుషులకైతే కుడి చేతిని ప్రాక్టికల్ అంటే న్యాచురల్గా ఏం చెప్తోంది ఈ ఎంతవరకు దాన్ని అమలు చేస్తున్నాడు లేదా ఇటువంటి భావాలు ఉంటే ఇక్కడ కుడి చేతిలో దృఢంగా ఉంటే దాన్ని ఎంతవరకు దాన్ని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని చూసి దాన్ని తగిన విధంగా మనం సలహా ఇస్తే వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో అదృష్ట రేఖను కూడా మనం గమనించి అదృష్ట రేఖ ఎలా ఉంది అలాగే జీవిత రేఖ ఎలా ఉందో కూడా చూసి దాన్ని బట్టి మనం ఈ హృదయ రేఖ పాలిపోయి పల్చగా ఉండి బుధరేఖ ఇలా ఉన్నప్పుడు వారి మనసులో వచ్చేటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి భావాల్ని కామవాంఛల్ని వీటిని అది సమాజంలో వ్యతిరేకతను లేకుండా ఎలా కాపాడుకోవాలనేటువంటి దాన్ని మనం సూచన చేయవచ్చు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు మనకి అనేక రుగ్మతలకు లోనయ్యి వారి జీవితాన్ని దుఃఖభాగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శాస్త్రం తెలుసుకోవడం ద్వారా అటువంటి వారికి మనం తగిన సూచనలు సలహాలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల హృదయ రేఖ ప్రధానంగా మనం ఈ రిలేషన్స్ కోరికలు వీటిల్లో మనం ప్రధానంగా దీన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ పాలిపోయినట్టు ఉండటమే కాకుండా శిరోరేఖ కూడా అదే స్థితిలో కనిపించినప్పుడు ఇది ఆలోచనని ఇది మనస్సుని ప్రతిబింబిస్తాయి కనుక ఇలా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఆరోగ్యం ఉండి దృఢంగా ఉండి అదృష్టయోగము కూడా ఉన్నా వాడి మనసు నిలకడ లేకుండా విశ్వాసఘాతకాన్ని తెలియజేస్తుంది. అలాగే ఓర్పు లేనితనాన్ని తెలియజేస్తుంది. ఏ విషయంలోనూ వాళ్ళు ఓర్పు వహించలేరు, చంచల మనస్కులై ఉంటారు, నిలకడ లేని తత్వమై ఉంటుంది, తీవ్రంగా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇటువంటి వారి యొక్క మనం వయస్సుని అదృష్టాన్ని కూడా గమనించి
ఏ వయసులో ఈ రేఖ అలా ఉంది అంటే పూర్తిగా చాలా వరకు కూడా జీవితం అంతా అలా ఉండదు. మనం ఉదాహరణ కోసం చెప్తున్నాం ఇక్కడ. ఈ హృదయరేఖ అయినా శిరోరేఖ అయినా ఏదో ఒక భాగంలో ఇక్కడ బలహీనంగా ఉండి తర్వాత మనలా ఇది స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హృదయరేఖ కూడా కొంతమేర బలహీనంగా ఉండి కొంతమేర స్ట్రాంగ్గా ఉండేటువంటి వారు ఉంటారు. అంచేత దాన్ని మనం ఈ వయస్సు లెక్క కట్టి ఏ వయసులో ఎలా ఉంది అనేటువంటిది గమనించాలి. ఆ వయసు లెక్క కట్టడం మన రేఖల్లో ఒకటి తెలియజేస్తున్నాను నేను. గతంలో 2 రేఖలు అయినాయి. ఇప్పుడు హృదయ రేఖ పూర్తయిన తర్వాత ఇది కూడా వయసు ఎలా లెక్క కట్టాలి మనం తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలా ఉంటూ ఈ అదృష్ట రేఖ హృదయ రేఖను క్రాస్ చేసే సమయంలో అంటే ఇక్కడికి వచ్చేసరికి సుమారు అదృష్ట రేఖ మీద మనం చూసినప్పుడు 50 సంవత్సరాల వయసు అవుతుంది. ఇది క్రాస్ చేస్తున్నప్పుడు ఈ సమయంలో హృదయ రేఖ యొక్క పరిస్థితి గనక ఇలా ముక్కలుగా తెగినట్లు గొలుసు మాదిరిగా కానీ పల్చగా కానీ ఉంటే ఇటువంటి వ్యక్తులు ఈ స్ప్లిట్ అయి ఉండటం వలన రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి. దానికి కారణం ఆర్థికపరమైనటువంటి విషయాలన్నా కావచ్చు, సంపద కావచ్చు, లేదా ఏదో ఒక కోరిక కావచ్చు. ఈ కోరిక వలన ఈ ప్రేమలో ఆటంకాలు, రిలేషన్స్లో ముఖ్యంగా, అలాగే హృదయ దౌర్బల్యము ఇవి కనబడటానికి అవకాశం ఉంది. ఇది క్రాస్ చేసేటువంటి సమయంలో అంటే సుమారు ఈ రేఖను చూసినా ఈ రేఖను చూసినా సుమారు 45-55 మధ్యలో వయసు మధ్యలో ఇవి జరగటానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈ విభిన్నమైనటువంటి బ్రేక్స్ గొలుసుల్లాగా పలుచగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాలను మనం పరిశీలించినప్పుడు ఇదే వయసులో మనం జీవిత రేఖను కూడా గమనించాలి, ఇదే వయసులో శిరోరేఖను కూడా గమనించాలి. ఇటువంటి వ్యక్తులు తరచూ ఆటంకాలను ఎదుర్కొంటూ తమ భవిష్యత్తుకి తామే ఆటంకాలను సృష్టించుకుంటూ ఉంటారు. దానికి కారణం రిలేషన్, లవ్ అండ్ అఫెక్షన్ అవటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఇది పల్చగా హృదయరేఖ పల్చగా ఉండి శిరోరేఖ కూడా పల్చగా ఉండి ఈ జీవిత రేఖ చివర ఇలా విడిపోయి కంకణ రేఖతోటి కలవకుండా ఈ భాగంలో ఒక త్రిభుజం కింద ఏర్పడి ఉంటే ఇక్కడ కంకణ రేఖలో కలవకూడదు. ఇలా విడిపోయి కంకణ రేఖలో కలిగితే అది మత్స్యరేఖ అవుతుంది. అలా కాదు, ఇది స్వతంత్రంగా ఈ రేఖ ఇలా ఉండి జీవిత రేఖ చివర త్రిభుజం ఏర్పడి ఈ శిరోరేఖ హృదయ రేఖలు కూడా బలహీనంగా ఉంటే ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జాతకులు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, బంధువులు స్నేహితుల పట్ల వ్యతిరేక భావాలు ఇలాగ కొనసాగిస్తూ ఈ జీవిత చరమాంకం అంటాం దీన్ని. అంటే త్రిభుజం ఇక్కడే కాదు, ఇంకా పెద్దగా ఎక్కడి నుంచి ఏర్పడినా అది పూర్తయ్యేలోపు ఎక్కడ ఏర్పడినా ఆ వయసు నాటికి ఇది ప్రారంభం దగ్గర నుంచి అది పూర్తయ్యేటువంటి వయసు ఎంత ఉందో మనం అంతా గమనించి ఆ వయసు నాటికి ఈ రిలేషన్స్, ఫ్రెండ్షిప్, సంఘంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులతోటి అనేక ఘర్షణ స్వభావాన్ని, వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేస్తూ ఈ జీవిత చర్మాంకంలో అది కొంత బాధాకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనం అదృష్ట రేఖను కూడా స్పష్టంగా గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ జీవిత చివర ఇది అదృష్ట రేఖ ఇక్కడ
మనం అదృష్ట రేఖని తర్వాత తర్వాత అదృష్ట రేఖని చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం హృదయ రేఖ గురించి మాట్లాడుతున్నాం కనుక అయితే దీని సపోర్ట్ లైన్స్ ఎలా ఉన్నాయో కూడా చూడాలి. ఇక్కడ అదృష్టం ఉంటే కొంతవరకు ఈ అపవాదం నివారింపబడుతుంది, లేనప్పుడు ఇది తీవ్రత మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి హృదయరేఖ, శిరోరేఖ బలహీనంగా ఉండి జీవిత రేఖ మీద త్రిభుజం ఉన్నటువంటి వ్యక్తులు ఈ చర్మాంకంలో రిలేషన్స్కు దూరంగా ఉండి ఘర్షణతోటి వారు దూరమయ్యి ప్రేమాభిమానాలు కోల్పోయి జీవితాన్ని బాధాకరంగా ముగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా మనం హృదయరేఖను మనం పేర్కొన్నప్పుడు హృదయరేఖ అనేటువంటిది రిలేషను, ఫ్రెండ్షిప్, సోషల్ స్టేటస్, సమాజము, కుటుంబము, వీటితోటి మనం అల్లుకునున్నటువంటి బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దానితోటి పాటు ఆ రూపేణా వచ్చినటువంటి అవరోధాలు, అనారోగ్యాలు, వాంఛలు, కోరికలు వీటితోటి ముడిపడి ఉంటుంది కనుక హృదయరేఖను ఇంకా విపులంగా మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ దీన్ని షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్లు నెమ్మదిగా వీక్షించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరన మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. నమస్కారం.